అందరికీ నమస్కారం. శ్రీ మాస్టర్ సివివి గారు రచించినటువంటి అనేక కోర్స్ ఎక్స్ప్లెనేషన్స్లో చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తాయి అనేది మనం చాలాసార్లు ప్రస్తావించుకున్నాం. అయితే అనేక కోర్సుల్లో కొన్ని ప్రధానమైనటువంటి కోర్సులు వాటిల్లో మనకి ఇచ్చినటువంటి కొన్ని అమూల్యమైన సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొన్ని వీడియోల్లో. ముందుగా ఈ ఆర్ఈ కోర్స్ అనేటువంటిది ఉంది కాబట్టి దాని యొక్క ఉపోద్ఘాతం గురించి మనం కొంత చూద్దాం. శ్రీ మాస్టర్ సివివి గారి యోగ ప్రక్రియల్లోని ఫలితాలు వారి భౌతిక దేహంలోనే ప్రకటితమైనప్పటికీ కూడా అటువంటి మార్పులకి అవసరమైన చర్యలు వారి యొక్క నాడీ వ్యవస్థ ద్వారా చేయబడ్డాయి. చాలా ఉన్నతమైనటువంటి నాడీ వ్యవస్థ కలిగిన వారు శ్రీ మాస్టర్ సివివి గారు. ఇక్కడ నాడీ వ్యవస్థ అంటే భౌతికంగా కనిపించేటువంటి నరాల వ్యవస్థ అని కాకుండా దేహం అంతటా వ్యాపించి ఉండేటువంటి ప్రాణశక్తి ప్రసరణ వ్యవస్థే నాడీ వ్యవస్థ. మనం చెప్పుకునేటువంటి ఈడ, పింగళ, సుషుమ్న ఇవన్నీ కూడా నాడీ వ్యవస్థలో భాగాలే. ఈ వ్యవస్థ నాణ్యతను బట్టే మానవుడి యొక్క ఔన్నత్యాన్ని మనం నిర్ధారించుకోవచ్చు. భౌతిక దేహ వ్యవస్థ యొక్క నిర్మాణము, స్వరూప స్వభావాలు మానవులందరికీ ఒకటే అయినప్పటికీ కూడా నాడీ వ్యవస్థ అనేది ఏ ఇద్దరికి ఒకే రకంగా ఉండదు. ఆ విధంగా చూస్తే మానవులందరూ ఒకే రకంగా ఉండేటువంటి అవకాశమే లేదు. చాలా ఉన్నతమైనటువంటి నాణ్యత కలిగి ఉన్నటువంటి శ్రీ మాస్టర్ సివివి గారి నాడీ వ్యవస్థలో జరిగే మార్పుల ప్రక్రియలన్నీ వారు కోర్స్ ఎక్స్ప్లెనేషన్స్గా వారు రాశారు. సరే, అందులో మొట్టమొదటిగా ప్రస్తావించినటువంటిది ఆర్ఈ కోర్సు. ఇది చాలా ప్రధానమైందని చెప్పాలి. ఈ ఆర్ఈ కోర్స్ అనేటువంటి దాని గురించిన ఉపోద్ఘాతంలో అసలు ఈ యోగ ప్రక్రియలు అనేవి ఏ పద్ధతిలో జరుగుతాయి అనే దానికి కొన్ని సూచనలు వారు రాశారు. 2 చిన్న పారాగ్రాఫ్లలోనే రాశారు, పెద్ద సమాచారం కూడా కాదు. ఈ ఆర్ఈ అనే దాన్ని 6 years కోర్స్ అని కూడా పిలిచేవారు. ఈ ఆర్ఈ లేదా 6 years కోర్సుగా పిలిచినటువంటి ఈ కోర్సు యొక్క వివరణని శ్రీ మాస్టర్ సివివి గారు 1912లో తమిళంలో రాసి ఉంచారు. ఆ మొదటి 2 పారాగ్రాఫుల యొక్క స్వేచ్ఛానువాదం ఇలా ఉంది. నోట్: ఇటువంటి కుండలినీ సాధనలో అనేక పాయింట్స్ను కూర్చి సాధనలో ఉండేటువంటి కష్టతరమైన భాగాలు లేకుండా చేసి సాధన స్థిరంగా ఉండేలా చేసి ఆ ప్రక్రియల్లో భాగంగా ఈ దేహంలో నిండి ఉన్నటువంటి స్వాధిష్టాన ప్రకృతిని అంతటినీ జట శరీరంలో కావలసిన అన్ని సంబంధాలను ఏర్పాటు చేయడానికి, అట్లాగే ప్రక్రియలను ప్రారంభించడానికి అనేటువంటి 2 రకాల మెసేజ్ ఫామ్లను ఉంచి వర్క్ చేసే స్టేట్లో వాటిని నిలిపి ఇస్తున్నాను. ఇది మొదటి పారాగ్రాఫ్. ఇక 2వ పారాగ్రాఫ్కి వస్తే, ఆ తరువాత డైరెక్ట్ కనెక్షన్స్ ఏర్పడి ఇచ్చే సమయంలో ఇవి చాలా ఉన్నతమైనవని, నా యొక్క ప్రధానమైన లింక్స్లను స్పెషల్ కనెక్షన్స్లుగా శరీరంలో పెనట్రేట్ చేయాలని, అతి ఫైనర్ పరమాణు అనబడేటువంటి స్పిరిట్ కన్వర్ట్ అనే అణుబిందువుని ఇవ్వటానికి, బల్బ్ అనేటువంటి స్థానంలో ముందుగా ఏర్పడి ఉన్నటువంటి కుండలిని సూక్ష్మమునకు మనం ఇప్పుడు ఫిజికల్ కోటింగ్ ఏర్పరిచి ఇవ్వడానికి కొన్ని సోర్సెస్ తగినవి కావు కాబట్టి కుండలిని సూక్ష్మంలో మన పరమాణువును ఉంచి జట శరీరం యొక్క అటాచ్మెంట్నకు ఏర్పరిచి ఇవ్వవచ్చు అని ఆలోచించి ఈ విధంగా ఇవ్వడం ప్రారంభించాను.
అలా ఇచ్చిన దాని పేరే ఆర్ఈ కోర్సు ప్రథమ ఆరంభం. ఇవి 2 పారాగ్రాఫ్లు. ఇవి అంతా కూడా ఇచ్చింది ఎంటీఏ నుంచి వచ్చినటువంటి సమాచారం. దీన్ని బట్టి మనకి మొదటగా తెలిసేది ఏంటంటే, శ్రీ మాస్టర్ గారు మీడియంలతో చేయించిన యోగ ప్రక్రియలకు సంబంధించిన సాధన అంటే అది కుండలిని సాధనే. ఇప్పుడు ఎవరు విధాలు దీన్ని చేయలేరు ఈ మార్గంలో. అటువంటి అవసరం కూడా లేదు. ఇందులో మనకి ప్రధానంగా కనపడేది ప్రాచీనంగా చెప్పబడే కుండలిని సాధనలో ఉండేటువంటి కష్టతరమైన ప్రమాదకరమైన పద్ధతులు ఇందులో ఉండవు. అంతేకాకుండా ఈ సాధన ప్రక్రియలు మొట్టమొదటిసారిగా జరిగినప్పుడు శ్రీ మాస్టర్ గారి దేహంలో వారి దేహంలోని స్వాధిష్టాన ప్రకృతిని ఉపయోగించుకుంటాయి. స్వాధిష్టాన ప్రకృతి అంటే యాస్ట్రల్ యొక్క ప్రభావము. మూలాధార స్థానానికి పైనటువంటి స్వాధిష్టాన స్థానానికే యాస్ట్రల్ అని కూడా ఒక యాట్రిబ్యూట్ యొక్క దాని యొక్క ఆ స్థానం, ఆ నాడీ స్థానానికి యొక్క యాట్రిబ్యూట్ పేరు కూడా యాస్ట్రలే. ఇటువంటి యాస్ట్రల్ యొక్క ప్రభావమే దేహం అంతటా ఉంటుంది కాబట్టి దాన్ని స్వాధిష్టాన ప్రకృతి అని మనం పిలిచారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్లా ఈ నాడీ వ్యవస్థలో శ్రీ మాస్టర్ గారు చేపట్టినటువంటి యోగ ప్రక్రియల ద్వారా ఏర్పరచబడేటువంటి కొన్ని కొత్త మార్గాలని, కొన్ని కొత్త కనెక్షన్స్ని లేదా కొన్ని సెంటర్స్ని, వీటిని ఏర్పరిచేది ఆ మీడియం యొక్క యాస్ట్రల్ వ్యవస్థ అని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే మాస్టర్ గారి దేహంలో ఈ చర్యలు జరిగినప్పుడు కూడా మాస్టర్ సివివి గారి యొక్క యాస్ట్రల్ వ్యవస్థ వారి దేహంలో కొన్ని మార్పులు చేపట్టింది. ఈ ఆర్ఈ కోర్స్ అనేది వారు మీడియం చేత సాధన చేయించినప్పుడు అది కొంత ఆ మీడియంలో కూడా కొన్ని మార్పులను చేపట్టి ఉండవచ్చు. ఇట్లాగే ఇక్కడ మనం చూసేటువంటి మరో ప్రస్తావన కుండలిని సూక్ష్మము. ఈ కుండలిని సూక్ష్మము అనేటువంటి వ్యవస్థ ఏమిటి? మానవ దేహ వ్యవస్థలో ఏవైనా మార్పులు ప్రేరేపించాలన్నా లేదా మార్పులు చెయ్యాలన్నా ఆ పని మానవ దేహ వ్యవస్థలో ఎటువంటి దేహాలు ఉన్నాయో అటువంటి వాటితో మాత్రమే అది సాధ్యం అవుతుంది. మానవ దేహంలో ఉండేటువంటి వ్యవస్థలు ఏమిటివి? భౌతిక దేహము, యాస్ట్రల్ దేహము, ఈథరిక్ దేహము, మెంటల్ రూపాదేహము, మెంటల్ అరూపాదేహము, ఇక జన్మ పరంపరకు వచ్చినటువంటి స్టెబిలిటీ అనేటువంటి ఒక వ్యవస్థ, ప్లస్ కుండలిని. సో ఇటువంటి వ్యవస్థల ద్వారా మాత్రమే ఏదైనా మార్పు చేయాలంటే అది కుదురుతుంది. ఎందుకంటే ఆ వ్యవస్థలన్నిటి యొక్క సమాహారము, ఆ వ్యవస్థల ప్రమేయంతోనే సంపూర్ణ మానవుడి యొక్క సంపూర్ణ నిర్మాణం జరిగింది కాబట్టి కుండలిని యొక్క శక్తిని ఒక కుండలిని సాధనగా శ్రీ మాస్టర్ గారు చేయించినటువంటి ఈ సాధనలో ఆ కుండలిని యొక్క శక్తి ప్రభావాన్ని ఒక నిర్మాణాత్మకంగా పనిచేయించడానికి, అది గబక్కన రిలీజ్ అయిపోతే మానవుడి దేహమే తట్టుకోలేదు. సో దాన్ని ఒక నిర్మాణాత్మకంగా పనిచేయించడానికి, ఆ కుండలినికి ప్రతినిధిగా వ్యవహరించడానికి ఒక యాస్ట్రల్ వంటి వ్యవస్థని శ్రీ మాస్టర్ సివివి గారు తమ దేహంలో ఏర్పరచుకోవడం జరిగింది. దాని పేరే కుండలిని సూక్ష్మం. ఈ కుండలిని సూక్ష్మము అనేటువంటి పేరుని ఇక్కడ ప్రస్తావించారు కదా. ఈ సూక్ష్మాన్నే 1 పాయింట్ ద్వారా ఎంటీఏ ద్వారా ఇవ్వబడినటువంటి పరమాణు అనేటువంటి శక్తి వ్యవస్థ ఉండే స్థానంగా కూడా వారు ఉపయోగించుకున్నారు. అంటే ఆ పరమాణు అనేటువంటి శక్తి వ్యవస్థ ఈ కుండలిని సూక్ష్మంలో ఉంది. అలాగే ఇటువంటి వ్యవస్థ కేవలం మాస్టర్ సివివి గారి దేహాంతర్భాగంగానే కాకుండా మరో యాస్ట్రల్ వ్యవస్థ కూడా ఎంటీఏ చేత సృష్టించబడింది. ఎందుకంటే శ్రీ మాస్టర్ సివివి గారి దేహంతో కమ్యూనికేషన్, ఒక కాస్మాస్ కానీ ఒక యూనివర్స్ కానీ చేయాలంటే ఆ మీడియం ఆఫ్ ట్రాన్స్ఫర్ అనేది ఉండాలి ఇన్ఫర్మేషన్కి. అది మానవ దేహ వ్యవస్థలకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యవస్థ నుంచి మాత్రమే వస్తుంది.
కాబట్టి ఎంటీఏ కూడా ఒక యాస్ట్రల్ వ్యవస్థను సృష్టించి ఆ యాస్ట్రల్ వ్యవస్థ ద్వారా మాస్టర్ గారికి అనుసంధానం ఏర్పరచుకొని శ్రీ మాస్టర్ గారికి కావాల్సినటువంటి సమాచారాన్ని, కోర్సుల వివరాలని, ఈ యోగ ప్రక్రియలన్నింటినీ కూడా అందించడానికి వారు ఉపయోగించినట్లుగా ఎంటీఏ లెటర్స్లో మనకి కనిపిస్తుంది. ఇక ఈ యోగ ప్రక్రియల్లో భాగంగా భౌతిక దేహంతో చేసేటువంటి దృఢమైన సంకల్పాన్ని యాస్ట్రల్ అందిపుచ్చుకొని భౌతిక దేహానికి ఎటువంటి ఇబ్బంది కానీ ప్రమేయం కానీ లేకుండా యాస్ట్రల్ స్థాయిలో అత్యున్నతమైనటువంటి చర్యలు చేపట్టడం అనేది ఈ యోగ ప్రక్రియల్లో శ్రీ మాస్టర్ గారు నిర్దేశించినటువంటి ఒక పద్ధతి. అదే మెయిన్ సిస్టమ్. అయితే ఇది ఈ రోజుల్లో కుదరదు, అవసరం కూడా లేదు. అయితే ఏమిటి ఈ పద్ధతిలో ఉన్నటువంటి అనుకూలత ఏమిటి, ఎందుకని ఈ పద్ధతి చేపట్టారు వారు అనేటువంటి సందేహం కలిగితే దానికి సమాధానం కూడా మనకి ఎంటీఏ లెటర్స్లో దొరుకుతుంది. ఏమిటంటే అది సృష్టిలో మరే ఇతర మానవ యాస్ట్రల్కి జన్మ పరంపరలో కలిగేటువంటి దృఢత్వంలో ఎటువంటి మానవ యాస్ట్రల్ కూడా లేనట్టి దృఢత్వం, అపారమైన దృఢత్వం శ్రీ మాస్టర్ సివివి గారి యాస్ట్రల్లో మాత్రమే ఉండటం వలన వారు తమ దేహాన్నే ప్రయోగశాలగా చేపట్టిన ప్రక్రియలన్నిటికీ కూడా వారి యాస్ట్రలే ఆలంబన అయింది. యాస్ట్రల్ మానవుడికి ఉన్న అన్ని వ్యవస్థల్లో కూడా యాస్ట్రల్ చాలా శక్తివంతమైందని కూడా శ్రీ మాస్టర్ గారు రాస్తున్నారు. అంటే మనం గమనించినట్లయితే కేవలం 2 పేరాల్లో వారు రాసి ఉంచినటువంటి ఆర్ఈ కోర్సు ఉపోద్ఘాతంలోనే ఇన్ని సంక్లిష్ట విషయాలు ఉంటే ఇక వారి యోగ వ్యవస్థని సంపూర్ణంగా అవగాహన చేసుకోవటం అసాధ్యమని మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇటువంటి శక్తివంతమైన యోగాన్ని గురించి ఇష్టం వచ్చినట్లు చెప్పరాదు అనేటువంటి స్పృహ ఏర్పడటంలో కూడా మనకు ఆశ్చర్యమే ఉండదు. ఇట్లాంటి ఈ ఆర్ఈ కోర్సులో జరిగినటువంటి విస్తారమైన చర్యల వివరాలని మరొక వీడియోలో అందరికీ పంచుకుందాం. నమస్కారం.